నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ ఆంధ్రప్రదేశ్‌లో నలుగురు మంత్రులను తీసేస్తున్నారు అనే న్యూస్ వచ్చింది సార్. గవర్నమెంట్ ఫార్మ్ అయ్యి 6 మంత్సే అవుతుంది. సో అప్పుడే నలుగురు మంత్రులు తీసేస్తున్నారు అంటే నిజంగానే తీసేసే అవకాశం ఉందా? లేకపోతే ఏమన్నా మార్పులు, చేర్పులు జరిగే విధానంలో ఇలా ఈ న్యూస్ వచ్చిందంటారా? ఇవాళ ఎస్పెషల్లీ ఈ వార్త హల్చల్ చేస్తుంది. ఏంటంటే నలుగురు మంత్రుల్ని తీసేస్తారు అని చెప్పేసి. వాస్తవానికి ఈ గాసిప్ అంటే ఈ ప్రచారం గుప్పు అనడానికి రీజన్ ఏంటంటే ప్రధానంగా నాగబాబు గారికి మంత్రివర్గంలో తీసుకుంటామని చెప్పిన మాట మీ అందరికి తెలిసిందే కదా. నాగబాబు గారిని మంత్రివర్గంలో తీసుకుంటే ఏ శాఖలు ఇస్తారు? ఏ శాఖలు ఇస్తారంటే అన్ని శాఖలు అందరికి ఇచ్చేశారు. ఎవరో ఒకరి దగ్గర నుంచి శాఖలు తీసి ఈయనకి ఇవ్వాల్సింది. అంటే ఒక్కసారి శాఖలు తీసి ఆ శాఖ తీసి ఇస్తూ ఉంటారు. అంటే మంత్రివర్గాన్ని కొంచెం పునర్వ్యవస్థీకరణ చేస్తారు, రీషఫుల్ చేసే అవకాశం ఉంది. సో ఎలాగూ రీషఫుల్ చేయాలి కదా మంత్రివర్గాన్ని. మరి సరిగా పనిచేయని మంత్రులు సంగతి ఏంటి? ఇవాళ జగన్మోహన్ రెడ్డికి తప్పులు చేశాడని మనం అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది అధికారులు. జగన్మోహన్ రెడ్డి కంటే అద్భుతంగా పరిపాలన చేయాలి కదా. వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం మీద 2-3 రకాల ఆరోపణలు క్లియర్గా వచ్చినాయి. శాంతి భద్రతల్లో ప్రభుత్వం మొదటి 3-4 నెలలు ఫెయిల్. ఇప్పుడు సరిదిద్దుకున్నారు. ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు గట్టిగా మాట్లాడిన తర్వాత సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కొంచెం స్ట్రీమ్ లైన్ అవుతాం. పోలీసులు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన 3-4 నెలల పాటు 4 నెలల పాటు ఆల్మోస్ట్ వైసీపీ ప్రభుత్వంలో ఉండే తీరే అధికారుల్లో కనపడుతుంది, పోలీసు అధికారులు. సో కాబట్టి శాంతి భద్రతల విషయంలో ఫెయిల్ అయింది అని మనం చెప్పుకోవచ్చు. ఎన్ని సంఘటనలు జరిగినాయి. ఈ ప్రభుత్వం వచ్చాక అనేక మంది ఆడపిల్లలు, పసిబిడ్డల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు జరిగినాయి కదా. ఆగాలి కదా. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చెత్త అని చెప్పి మనం చెప్పుకుంటున్నప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆగాలి కదా. కానీ వాళ్ళ అధికారులు చెప్పేది ఏంటంటే ఇలా అలవాటు పడ్డారు కదని, అధికారులు కావచ్చు లేకపోతే ఇంకా ప్రభుత్వ పెద్దలు చెప్పేది ఏంటంటే ఇలా నేరాలు చేయడానికి అలవాటు పడిపోయారు. అలవాటు పడిన వాళ్ళు ప్రభుత్వం మారంగానే గబుక్కన వాళ్ళలో మార్పు ఎట్లా వస్తుంది, కొంచెం టైం పడుతుంది అని చెప్పారు. సో ఆ స్ట్రీమ్ లైన్ అయ్యే ప్రక్రియ అంటే చాలా వరకు కొంత రోజుకు ఏదో ఒక వార్త వింటుంటే కొంచెం మనకే అయ్యో ఏమైంది ఈ ప్రభుత్వం వచ్చి మనకి ఏం చేసింది. రెండవ అంశం ఇసుక విషయంలో ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. మూడో విషయం మద్యం టెండర్ల విషయంలో ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. మద్యం విషయంలో విపరీతమైన అసంతృప్తి గత ప్రభుత్వం మీద ఉన్నప్పుడు మీరు రాగానే మద్యానికి సంబంధించి ఒక రిలీఫ్ కల్పించాలి కదా. కల్పించడం పక్కన పెట్టి దీని మీద రకరకాల ఇష్యూస్, ఆ టెండర్లు వేయడం, గందరగోళం. ఇసుక విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలకు ఇబ్బంది పడతాం. అంటే మీరు రాగానే ఇసుక ఫ్రీ అంటే ఫ్రీగా రావాలి కదా. దానికి ఆ ఫ్రీ అంటే మీకు ఇంకా తడిచిమోపడైతే ఎట్లా. సో ఇలాంటి విషయాల్లో కొన్ని విషయాల్లో ప్రభుత్వం ఫెయిల్ అయింది. అది మరి మంత్రుల మీద బాధ్యత వహింపజేస్తారా లేకపోతే ఇది ఉమ్మడి బాధ్యతగా తీసుకుంటారా అంటే ప్రస్తుతానికి నేను ఉమ్మడి బాధ్యతగానే తీసుకోవాలనేది నేను అనుకుంటాను. కొల్లు రవీంద్ర గారికి ఆ శాఖ ఇచ్చారు. గనులు, మద్యం రెండు రిస్కే. ఆ రెండిటికి కొల్లు రవీంద్ర గారి చేతిలో ఏం లేదు. ప్రభుత్వం ఉమ్మడిగా పాలసీ చేస్తే ఆయన అమలు పరిచేవాడే. సో ఆయన నుంచి మనం శాఖలు తీసేస్తాం, ఆయన మంత్రిగా తీసేస్తారా అంటే తీసేస్తారని చెప్పలేము. రెండవది లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్ అంటే ఇప్పుడు ఎవరైతే వంగలపూడి అనిత గారు ఉన్నారో ఆమె హోమ్ మినిస్టర్, కానీ అధికారాలు చాలా వరకు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నాయి. సో ఆమెనే బాధ్యురాలను చేస్తామంటే చేయరు. సో అది కూడా ఉమ్మడి బాధ్యత. ఈ క్రమంలో చాలా మంది మంత్రులు, వాసంశెట్టి సుభాష్ అని ఒక ఆయన ఉన్నాడు. వాసంశెట్టి సుభాష్ గారి మీద అనేకమైన ఆరోపణలు వచ్చినాయి. ఆయన పార్టీతో కోపం అవ్వట్లేదు. ఫస్ట్ టైం గెలిచిన వ్యక్తి ఆయన. తెలుగుదేశం పార్టీలోకి కొత్తగానే వచ్చాడు, గెలవటం ఒకటోసారి గెలిచాడు, వెంటనే మంత్రి పదవి వచ్చింది. ఆయన మీద కొంత అసంతృప్తి ఉంది. అచ్చెన్నాయుడు గారికి శాఖలు ఎక్కువైపోయాయి, సమర్థవంతంగా శాఖల్ని నిర్వహించలేకపోతున్నారని ఆయన మీద కొంత ఉంది. ఇకపోతే కొంతమంది కొత్తగా మంత్రులు, కొత్తపల్లి శ్రీనివాస్ అని ఇట్లాంటి వాళ్ళు కొంతమంది, ఎన్ఎండి ఫరూక్ అయితే వయోభారంతో అంత ఎఫెక్టివ్ గా చేయలేకపోతున్నారు అంటారు. సో ఇవాళ ఇలా రకరకాల ఆరోపణలు ఉన్నాయి. మంత్రివర్గం మీద కూడా కొంత అసంతృప్తులు, ఆరోపణలు అనలేం కానీ ఎవరు అవినీతికి పాల్పడి ఏదో కుంభకోణాలకు పాల్పడిన ఆరోపణలు ఎవరి మీద లేవు. పనితీరులో కొంత అసంతృప్తి ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ అసంతృప్తి ఉన్న మంత్రుల్ని తొలగిస్తారు, కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు అనేది. కానీ
అంత 6 నెలల్లోనే అంత వేగంగా తొలగించేయడం అనేది అన్యాయం కూడా. కొంత కుదురుకోవడానికి టైం ఇవ్వాలి కదా, వాళ్ళకైనా కానీ అర్థం చేసుకోవాలి శాఖలు, దాన్ని నిర్వహించేదానికి కొంత అవకాశం ఇవ్వాలా. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకనిపిస్తుంది ఏంటంటే డెఫినెట్ గా రీషఫల్ అయితే చేస్తారు. కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు శాఖలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మంత్రి పార్థసారథి గారు ఉన్నారు, ఆయన మీద మొన్న జోగి రమేష్ విషయంలో చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి. జోగి రమేష్ తో కలిసి వేదికను ఎట్లా పంచుకున్నారు, గౌతు లచ్చన్న గారి విగ్రహావిష్కరణకి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఒక మంత్రిగా ఎవరు వస్తున్నారు కార్యక్రమాన్ని తెలుసుకోవాలి కదా. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడి చేసిన వ్యక్తిని జోగి రమేష్ అనే వ్యక్తి ఆరోపణలు ఎదుర్కొంటుంటే ఆ వ్యక్తి వచ్చి ఆ సభా వేదికలో ఉంటే ఆయనతో పాటు సభా వేదిక పంచుకుంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు? కార్యకర్తల నుంచి విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. పార్థసారథి గారు కూడా వైసీపీ నుంచి వచ్చిన వ్యక్తి, ఇంకా ఆయనకు వైసీపీ వాసనలో పోలేదు, ఆయన డిస్మిస్ చేయాలా, బర్తరఫ్ చేయాలా, ఆయన సస్పెండ్ చేయాలా, రకరకాల. ఇప్పుడు ఆయన ఏమన్నా సస్పెండ్ చేస్తారా అంటే ఆయన శాఖ తీసేసి ఇలా రకరకాలు. కానీ మనకున్న కీలకమైన సమాచారం ఏంటంటే ప్రభుత్వం అలా చేయటం లేదు, వాస్తవంగా అలా చేయకూడదు కూడా. సో 6 నెలలకే అలా చేస్తే అసంతృప్తి వచ్చేస్తుంది, భయం వస్తుంది. ఏ మంత్రికైనా కొంత కుదురుకునే సమయం 2 ఏళ్ళు అయింది అనుకోండి, 2 ఏళ్ల తర్వాత సమీక్షించండి, కావాలంటే 2.5 ఏళ్ల తర్వాత మీరు సమీక్షించి ఎవరైతే సమర్థవంతంగా ప్రభుత్వానికి వన్నె తెచ్చేలా ఎవరు పనిచేయట్లేదు వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళకి ఇబ్బంది. కానీ 6 నెలలకు అనేది అది టూ ఎర్లీ అవుతుంది. కాబట్టి జరగబోయేది ఏంటంటే మంత్రిత్వ శాఖల్ని పునర్వ్యవస్థీకరణ చేస్తారు. మంత్రిత్వ శాఖల్ని అంటే ఈ కొత్త వాళ్ళు ఎవరైతే సమర్థవంతంగా పోషించలేకపోతున్నారో వాళ్ళ దగ్గర 2 లేదా 3 శాఖలు ఉంటే అందులో వాళ్ళకి ఒక శాఖ నుంచి ఒక శాఖను బయటికి లాగి సమర్థవంతమైన వాళ్ళకి ఆ శాఖను ఇచ్చే అవకాశం. ఇప్పుడు నాగబాబు గారికి ఒకసారి ఏమో టూరిజం శాఖ ఇస్తారంటారు, సినిమాటోగ్రఫీ ఇస్తారంటారు, గనులు ఇస్తానంటారు, తర్వాత ఏదోదో చెప్తా ఉన్నారు. సార్ నాకు తెలిసి నాగబాబు గారికి పార్థసారథి గారి దగ్గర ఉండే హౌసింగ్ సమాచార శాఖ 2 ఉన్నాయి ఆయన దగ్గర. ఇవాళ ఆయన మీద ఆరోపణలు వచ్చినాయి కాబట్టి ఆయన నేరుగా మంత్రి పదవి నుంచి తీసేయడం కాకుండా చిన్న పనిష్మెంట్ లాగా హౌసింగ్ లాంటివి తీసేసి నాగబాబు గారికి ఇచ్చి హౌసింగ్, సినిమాటోగ్రఫీ ఇలాంటి ఇట్లా సెట్ చేస్తారేమో. కొంతమంది మంత్రులు సమర్థవంతంగా లేని వాళ్ళ దగ్గర నుంచి బాగా సమర్థవంతంగా ఉండే వాళ్ళకి బదిలీ చేయడం. కొన్ని శాఖలు ఉంటాయి, ఫోకల్ శాఖలు ఉంటాయి. ఇప్పుడు సినిమాటోగ్రఫీ అంటే పెద్ద ఫోకస్ ఉండే శాఖ కాదు, పెద్ద ఎవరు పట్టించుకోడు, ఏదో సినిమా వాళ్ళకి సంబంధించి ఎన్ని ఉంటాయమ్మా ఇష్యూస్. సో అలాంటి నాన్ ఫోకల్వి సమర్థత లేని వాళ్ళకి ఇచ్చి ఫోకల్లో ఉండేవి సమర్థత ఉన్న వాళ్ళకి ఇస్తారు. ఇది నాగబాబు గారికి ఆ సినిమాటోగ్రఫీ ఇచ్చారంటే నాన్ ఫోకల్ది అసమర్థుడని కాదు అక్కడ అర్థం. ఈయన రైట్ పర్సన్ కాబట్టి సినిమాటోగ్రఫీ ఈయనకి ఇస్తారు. ఎందుకు రైట్ పర్సన్? సినిమాలకు సంబంధించిన వ్యక్తి కాబట్టి వాళ్ళ సమస్యలను అర్థం చేసుకోగలగడం ఈయన వల్లనే సాధ్యంగా అవుతుంది కాబట్టి ఈయనకు సినిమాటోగ్రఫీ ఇస్తేనే న్యాయం చేసినట్టు. కాబట్టి సినిమాటోగ్రఫీ ఈయనకి ఇస్తూ ఒక అదనంగా ఒక మంచి శాఖను ఆయన కేటాయిస్తారనేది ప్రధానంగా తెలుస్తోంది. సో అంతే తప్ప మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయే తప్ప మంత్రులను తీసేయడం అయితే ఉండదు. డెఫినెట్ గా అది జస్ట్ ఒక ఊహాగానమే. ఇవాళ ఊహాగానం రావడానికి కారణం ఏంటంటే మంత్రివర్గ సమావేశం జరిగినప్పుడు ఇవాళ జరిగింది. ఆ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చాడట. మంత్రులు ఎవరు సరిగ్గా పనిచేస్తారు, ఎవరు సరిగ్గా పనిచేయట్లేదు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చారు. 100 మార్కులకి ఏ మంత్రికి ఎన్ని వచ్చినాయి? 35 పాస్ కాకపోతే తీసేస్తారు. పాస్ కానంత ఉండదు. 60%, 70%, 90% తేడాలు ఉంటాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకోండి, 90% మార్క్స్ ఆయనకి ఇవ్వచ్చు. నారా లోకేష్ తీసుకోండి, ఆయనకి 90% మార్క్స్ ఇవ్వచ్చు. చంద్రబాబు ఆయన పరిపాలనకు 90 మార్క్స్ ఇవ్వచ్చు. కొన్ని శాఖల్లో కొంతమందికి మాత్రం అప్ టు ద మార్క్ అంటే 60%. అంటే మీకు ఫస్ట్ క్లాస్ రాని మంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంత ఆయన కీలకంగా కొంత వారించావు. వాళ్ళని కాస్త అంటే మీరు సరిగా చేయట్లేదని చెప్పేసి వాళ్ళని కాస్త మందలించే అవకాశం వరకు ఉంది. అది జరుగుతుంది నేను అనుకుంటున్నాను.